హాయ్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో ఫార్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఈ ఫార్కు తెలుగు మీనింగ్స్ దూరం, దూరంలో. దూరం, దూరంలో అనేవి ఫార్కు తెలుగు మీనింగ్స్ అవుతాయి. నియర్కు ఆపోజిట్ ఈ ఫార్ అనే ప్రిపోజిషన్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ప్రిపోజిషన్ అంటే ఏమిటి? ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేసేది ప్రిపోజిషన్ కదా. ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేసేవి ఈ ప్రిపోజిషన్స్. ఇప్పుడు ఫార్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దూరంగా అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫార్. ఇక్కడ నుండి దూరము. మీరు ఏదైతే అడ్రస్ చెప్తున్నారో ఇక్కడ నుండి దూరం అవుతుంది, మీరు ఆటో పట్టుకొని వెళ్ళాలి, ఆటోలో వెళ్ళాలి అని అంటూ ఉంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటారు? హియర్ అని అంటారు. నుండి ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రమ్ అంటారు. దూరం ఇంగ్లీష్లో ఏమంటారు? ఫార్. ఫైనల్గా ఈ వాక్యం ఫార్ ఫ్రమ్ హియర్ అని అవుతుంది. ఫార్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఫ్రమ్ హియర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. స్కూల్కు దూరము. స్కూల్కు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు స్కూల్. దూరం ఇంగ్లీష్లో ఏమంటారు? ఫార్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఫార్ టు స్కూల్ అని అవుతుంది. ఫార్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. టు స్కూల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది స్కూల్కు దూరము అనేది అయితే ఫార్ టు స్కూల్ అవుతుంది కదా. అదే స్కూల్ నుండి దూరము అని చెప్పాలంటే, స్కూల్ నుండి దూరము అని చెప్పాలంటే ఫార్ ఫ్రమ్ స్కూల్. ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? స్కూల్కు దూరము అనాలంటే ఫార్ టు స్కూల్. స్కూల్ నుండి దూరము అనాలంటే ఫార్ ఫ్రమ్ స్కూల్ అవుతుంది. ఇల్లు నుండి దూరము. ఇల్లుని ఇంగ్లీష్లో ఏమంటారు? హౌస్. నుండి ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రమ్. దూరం ఇంగ్లీష్లో ఏమంటారు? ఫార్. ఫైనల్గా ఈ వాక్యం ఫార్ ఫ్రమ్ హౌస్ అవుతుంది. ఫార్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఫ్రమ్ హౌస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. చాలా దూరము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వెరీ ఫార్. దూరపు ప్రయాణము ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ ఫార్ జర్నీ అని అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఫార్కు తెలుగు అర్థాలు ఏమిటి? దూరం, దూరంలో. ఈ ప్రిపోజిషన్స్ అన్నీ ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేస్తారు. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.